హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాము. ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. జాగరీ పౌడర్, అయితే మీ దగ్గర పౌడర్ లేకుంటే నార్మల్ బెల్లం కూడా వాడచ్చు. షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. రైస్ ఫ్లోర్, గ్రేటెడ్ కోకోనట్, బొంబాయి రవ్వ ఆరు సూజీ, కాజు అండ్ కిష్మిస్. ముందుగా మనము రైస్ ఫ్లోర్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకొని దాంట్లో షుగర్ ఒక టేబుల్ స్పూన్ వరకు, అంటే ఈ క్వాంటిటీ అనేది మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి దాన్ని ఉండలుగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఉండ్రాలను నీళ్ళతో కాకుండా మీరు పాలతో కూడా కలిపి చేసుకోవచ్చు అన్నమాట. అయితే వీటిని ఈ విధంగా షుగర్ వేసి చేయటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా వరకు ఉండ్రాలు అనేవి పిల్లలకి నచ్చదు. సో ఇవి ఇలా చేస్తే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. ఈ విధంగా అన్ని ఉండ్రాళ్ళు చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాజు కిష్మిస్ రెండు వేసుకొని వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఉండ్రాలను అందులో వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించి తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే నెయ్యిలో మనము బొంబాయి రవ్వ ఒక 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వను మంచిగా వేయించి పెట్టుకోవాలి. అదే నెయ్యిలో మంచిగా అరోమా చాలా బాగా వస్తుంది. అప్పటి వరకు వేయించాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, దాన్ని వేసుకోవాలన్నమాట. దాన్ని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి.
మంచిగా వేగిపోయింది కదా, ఈ టైంలో మనం వాటర్ పోసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట బొంబాయి రవ్వ. చూడండి బొంబాయి రవ్వ మంచిగా ఉడికింది. ఈ స్టేజ్లో మనము బెల్లం వేసుకోవాలన్నమాట. అయితే బెల్లం అనేది మనము బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చూసారు కదా, ఇంకా అది పౌడర్ బెల్లం కాబట్టి ఇంకా చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట, ఎక్కువ టైం పట్టదు. అయితే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మిల్క్ మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు కానీ పాలు పోసినట్టయితే ఒక్కోసారి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఆ ఉండ్రాలన్నిటిని కూడా మనము దాంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగే మూత పెట్టి ఉంచుకుంటే మంచిగా అందులో కుక్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మొత్తం మనము ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కాజు కిష్మిస్ కూడా అందులో వేసేసి ఒక 10 మినిట్స్ వరకు అలా మూత పెట్టి ఉంచేసేయండి. ఇంకా అంతే, రెడీ అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి ఉండ్రాళ్ళ పాయసం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని చెప్పేసి ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.